హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ అండి. నేనైతే బెంగళూరుకి అయితే వెళ్తున్నాను. ఎందుకు ఏంటనేది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం అండి మా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను. తీసుకెళ్లేదాన్ని స్కూల్ ఉంది, అందులోనూ వాళ్ళకి జర్నీ అస్సలు పడదు. ఇంకా లాంగ్ కదా బెంగళూరు అంటే అనేసి ఇంకా మా హస్బెండ్ చూసుకుంటా అనేసి అన్నాడనేసి వెళ్తున్నాను. ఇంకా మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా నాతో పాటు ఇంకొక సిస్టర్ అయితే వచ్చింది. ఇంకా అనంతపురం నుంచి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళని అయితే వీడియోస్లో చూపించలేదు, కానీ వాళ్ళు కూడా వచ్చారు. మధ్యలో అండి బస్ అయితే పంచర్ అయిపోయింది. మేము వెళ్ళాల్సిన దానికంటే ఒక వన్ అవర్ లేట్ అయిపోయింది. అక్కడికి 6కి అంతా రీచ్ అయిపోతే 7 to 8 రెస్ట్ తీసుకొని ఇంకా 8 to 9 అట్లాగా షూట్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. కానీ మేము అనుకున్నది ఒకటి ఇంకొకటి అన్నట్లు అక్కడ పంచర్ అయిపోయింది. మేము వెళ్ళే లోపే 7:30 ఆ టైం అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మాకు రూమ్ అన్నీ తీసుకున్నారు. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా షూట్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే బెంగళూరు అండి, ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నేను. అక్కడ కన్నడ రాదు, కానీ ఇప్పుడు మాకు షూట్ కోసం అడిగింది తెలుగు వాళ్ళే. ఇంకా అక్కడ వెళ్ళేసి ఇంకా మాకేం తెలియదు ఎక్కడ ఏంటనేసి వాళ్ళే చెప్పారు. అదే దగ్గరికి వచ్చిన తర్వాత మెసేజ్ చేయండి అనేసి చెప్పారు. ఇంకా వాళ్ళే ఆటో వాళ్ళతో మాట్లాడారు. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళాల్సిన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంక ఇప్పుడైతే చూసారు కదండి, మన కర్నూలు నుంచి కూడా కొంతమంది అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో లేకుంటే బస్సులో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైం బుక్ చేసుకున్నారు టికెట్స్ అయితే. ఇంకా మేమైతే స్లీపర్ కాదులేండి, నైట్ టైం అయితే వెళ్ళాము. మార్నింగ్ అంతా 6కి అంతా రీచ్ అయిపోతాం అనేసి అనుకున్నాం. 7:30 ఆ టైం అయిపోయింది అన్నాను కదా. ఇంకా మేము వెళ్ళాల్సింది సిల్క్ బోర్డ్ అండి, బొమ్మనహల్లి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఇక్కడ బెంగళూరు దగ్గరికి వచ్చింది. ఇంకా ఒక 10 minutesలో రీచ్ అయిపోతామేమో అనుకున్నాము, కానీ కాదు, ఇంకొక 1 hour పడుతుందన్నారు. నాకేమో ఇంకా అంటే మెలకువ వచ్చేసిందనుకో వామిటింగ్ అదే వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా అందుకనేసి డ్రైవర్ దగ్గర సీట్ ఉంటుంది కదా, అక్కడ పోయి కూర్చున్నాను. అక్కడైతే కొంచెం గాలి వస్తుంది కదా, ఇక్కడ అన్నీ క్లోజ్ చేసేసారండి. ఎందుకు తీసుకున్నానా అనిపించింది. కొంచెం విండో ఓపెన్లో ఉంటేనే నాకు ఇంకా అయినా సరే ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్, పోయేటప్పుడు అయితే ఏమీ ఇలాగ వాంతులు అలాగైతే అవ్వలేదు. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళింటే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు పిల్లలు అనేసి అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి జర్నీ పడదు నాలాగనే. ఇంక ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి, ఆ సిస్టర్ అయితే ఇంకా కాఫీ తాగొస్తాననేసి ఏదో వెళ్ళింది. ఇంకా నేనైతే ఇక్కడ నిమ్మకాయ అక్కడ డ్రైవర్ అయితే ఇచ్చాడండి, అక్కడ నిమ్మకాయ అయితే ఉందండి. నా ఫేస్ చూడండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ నైట్ లేండి, అది స్లో మోషన్లో ఉంది. నా ఫేస్ అస్సలు బాగాలేదు. ఇంక ఇక్కడ చూసారు కదా, అదే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక రూమ్ అయితే ఇచ్చారండి. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. టిఫిన్ అన్నీ అక్కడే మాకైతే చెప్పారు. ఇంకా తర్వాత కొద్దిసేపు తర్వాత కర్నూలు వాళ్ళు వేరే వాళ్ళు కూడా కలిసారు, కానీ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా 10:30కి అలాగనేసి అన్నారు. ఇంకా షూట్ అయితే మేము ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తిందామనేసి వెళ్తున్నాము. అన్నీ అంటే టిఫిన్ రూమ్ అన్నీ వాళ్ళవే అండి. ఇంకా మేము ఇక్కడ పల్లె టెక్నాలజీస్కి అయితే వచ్చేసాము. షార్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. షార్ట్ పెట్టలేదండి, ఇంకా నైట్ అలాగ పెడతాను, ఎడిటింగ్లో ఉంది. ఇంక ఇక్కడైతే వచ్చేసాము. ఆఫీస్ అయితే చాలా బాగుందండి, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ చాలా బాగుంది. ఇంకా ఆఫీస్ పైన చూసేసి ఇంకా టిఫిన్కి వెళ్దామనేసి అన్నారు వాళ్ళు. సరే అనేసి టిఫిన్ అయితే ఇడ్లీ వడ అయితే తీసుకున్నాము. అక్కడికే ఫుల్ అయిపోయిందండి. వాళ్ళు ఏమంటారు అంటే బాగా రిసీవ్ చేసుకోవడం, ఫుడ్ అన్నీ చాలా బాగా చూసుకున్నారండి. ఆఫ్టర్నూన్ కూడా అక్కడే లంచ్, టికెట్స్ కూడా వాళ్ళే బుక్ చేశారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు దగ్గరుండి మరి అదే అక్కడ బస్ దగ్గర అయితే మాకు తెలియదు ఏది, బెంగళూరులో ఫస్ట్ టైం కదా అనేసి చాలా బాగా రిసీవ్ చేసుకొని అదే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది కదండి, అక్కడ చాలా బాగా చూసుకున్నారు. ఇంక ఇక్కడైతే మేము పైన లంచ్ కోసం అనేసి లంచ్ అయితే తినేసాము. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే